కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారా? మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఆయనను పొమ్మనకుండానే పొగబెడుతున్నారా? ఇందులో భాగంగానే తుంగతుర్తి ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేను అస్త్రంగా వాడుతున్నారా? మరి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయడంలో సామిల్ సక్సెస్ అయ్యారా? తుంగతుర్తి ఎపిసోడ్లో రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాటినట్టేనా? తుంగతుర్తి గొడవతో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లో గేట్లు క్లోజ్ అయినట్టేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో ఓ వర్గానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ అయ్యారని తెలుస్తోంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి హైకమాండ్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో అధికార పార్టీలో కొందరు పెద్దలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని సైడ్ చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనపైకి ఎమ్మెల్యే మందుల సామేల్ను అస్త్రంగా వాడినట్టు ప్రచారం సాగుతోంది. తాజాగా తుంగతుర్తి వ్యవహారంలో మీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే సామేల్ కోమటిరెడ్డి బ్రదర్స్పై సంచలన కామెంట్స్ చేశారు. మండల అధ్యక్ష పదవుల వ్యవహారంలో మంత్రి ఎమ్మెల్యేకు ఏం పనని ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు. అయితే ఇన్నాళ్ళు మంత్రి పదవి కోసం సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సామేల్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. సామేల్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు క్షమాపణలు కోరారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని సైడ్ చేసేందుకే మందుల సామేల్ వేముల వీరేశంను రంగంలోకి దింపారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి తీరుతో అధికార పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఆయన్ను సైడ్ చేసేందుకు ఈ స్కెచ్ వేశారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లుగా వస్తున్న ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. తాను మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారి కొందరు నేతలను టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని అంటున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోతే వారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఇచ్చినందుకు ఈసారి మినిస్ట్రీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సైతం ఓకే అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ జిల్లాలో 2 రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉండగా ఈ పదవి కూడా వారికేనా అని జిల్లా నేతలు పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తామని అన్నారట. కానీ మంత్రి పదవిని వెంకటరెడ్డి వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే నకరేకల్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశంకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం విప్ పదవిని ఎంజాయ్ చేస్తున్న వేముల వీరేశం బొగ్గకారులో తిరుగుతూ రాజగోపాల్ రెడ్డికి తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నారని టాక్. అప్పట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఇస్తే ఇబ్బంది అన్న భావనతోనే వేముల వీరేశంకు ప్రభుత్వ విప్ పదవిని అప్పగించారని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇస్తుండడంతో ఆయనకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం పక్కా ప్లాన్ వేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యేను అస్త్రంగా ప్రయోగించారని చెబుతున్నారు. మరోవైపు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనకు ఇచ్చిన హామీ నెరవేరకపోతే మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా తన సొంత నియోజకవర్గం మునుగోడులో మరింత బలం పెంచుకునేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఒకవేళ పదవి దక్కని పక్షంలో ఉప ఎన్నిక వస్తే తన పవర్ ఏంటో కాంగ్రెస్ హైకమాండ్కు చూపించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా గతంలోనూ ఓసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి బైపోల్ తెప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో గెలుపుకు కాస్త దూరంలో నిలిచిపోయారు. కానీ ఈసారి మాత్రం పాత సీన్ రిపీట్ కాకుండా చూసేందుకు ప్రజలతో నిరంతరం మమేకం అవుతున్నారని చెబుతున్నారు. మరోవైపు
రాజగోపాల్ రెడ్డిని సొంత జిల్లాకే చెందిన 2 ఎమ్మెల్యేలతో కట్టడి చేశామని అధికార పార్టీలో మరో వర్గం ఖుషి అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తుంగతుర్తి లొల్లి కాస్త చల్లబడిన రానున్న రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేల్, వేముల వీరేశం అన్నట్టుగా మరోసారి ఫైట్ తప్పదని అంచనా వేస్తున్నారు.